పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం ఉపవాస దినాల్లో 3వ రోజు. ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. భక్తి కీర్తన 51వ కీర్తన 3, 4, 5, 6 వచనములు మరియు 18, 19 వచనములు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14, 15 వచనములు. వాక్యాన్ని చదువుకుని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు ఇష్టపడు ఉపవాసమిది. మీరు భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు. అప్పుడు నా కృప ప్రాతకాలపు సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ పుణ్యము నీకు ముందుగా నడుచును. ప్రతి మనిషి అనేక సార్లు రకరకాల ఉద్దేశాల కోసం భోజనం మానేస్తూ ఉంటాడు. ఆరోగ్యం మంచిగా ఉండాలని, ఒళ్ళు తగ్గించి అందంగా పెంచుకోవాలని నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు, నిరసన ప్రదర్శిస్తున్నప్పుడు, తీవ్రమైన కోపంలోనూ సంతాపంలోనూ నలుగురు ముందు భక్తుడనిపించుకోవడం కోసం మరికొందరు అన్నం దొరకక భోజనం మానేస్తూ ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండటం అన్ని మతాల్లోనూ ఉన్న గొప్ప కార్యం. కొందరు తమ నోటి లాలాజలాన్ని కూడా మృంగకుండా కఠినమైన ఉపవాసం ఉంటారు. మొత్తానికి ఉపవాసం అంటే ఆహారం మానేసి లేదా తగ్గించి ఆకలి బాధను చవిచూడటం. ఉపవాస చరిత్ర. పూర్వకాలంలో ఈజిప్టీయులు ఎక్కువ కాలం ముసలివారు కాకుండా యువకులై ఉండటానికి ఉపవాసం ఉండేవారు. గ్రీకులు చురుకుగా ఉండటానికి ఉపవాసం ఉండేవారు. రష్యాలోని కొందరు కళాకారులు కళల్లో నైపుణ్యం పెంచుకోవడానికి ఉపవాసం చేసేవారు. భారతీయులు కూడా అమెరికాలో తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఉపవాసం చేసేవారు. ఆండ్రీ మేరీ ఆంపియర్ చెత్త అమ్ముకునే స్థితి నుండి ఉపవాసాలు చేసి సైన్సులో చరిత్రగల మేధావి అయ్యాడు. ఉపవాసం అనగా కేవలం ఆహారమును విసర్జించడమే కాదు, పంచేంద్రియాలు కూడా అదుపులో పెట్టుకోవాలి. పంచేంద్రియాల ద్వారా కట్టుకునే పాపాలను విసర్జించాలి. అప్పుడే ఉపవాసానికి పరిపూర్ణత, పరిపక్వత కలుగుతుంది. ఉపవాసం ఒక తపోక్రియ, దుఃఖానికి సూచన, చెడు నుండి మంచికి మార్పు సంకేతం. ఉపవాసం 2 పదాల కలయిక. ఉప ప్లస్ వాసం. ఉప అనగా దగ్గర, వాసం అనగా ఉండటం, నివసించడం అని అర్థం. ఉపవాసం అంటే మన పాపాలకు పశ్చాత్తాపడుతూ, మన దౌర్భాగ్యానికి దేవా నీవే కావాలి, నీవే శరణం అంటూ హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ దేవునికి దగ్గరగా ఉండటమే. ఉపవాసంలో మరో అంశం కూడా ఉంది. కంటికి కనబడిని ఆ దేవాది దేవుణ్ణి మనస్సులో కేంద్రీకరించుకోవడం ద్వారా కనబడే మనుషులకు అందుబాటులోను, పేదలకు, పీడితులకు, పగవారికి ప్రేమను చూపించి వాళ్లకు దగ్గరగా ఉండటం. ఉపవాసం 5 అక్షరాల కలయిక. ఉపేక్షించుట. 1 అంటే ఉపేక్షించుట అనగా తనకు తానే ఉపేక్షించుకొనుట, తగ్గించుకొనుట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని నన్ను అనుసరింపవలెను.
రెండవది పరీక్షించుకొనుట. కీర్తన 139:23 దేవా, నన్ను పరిశీలించి నా హృదయము తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తింపుము. మూడవది అంటే వాక్య ప్రకారం జీవించుట. మత్తయి సువార్త 4:4 మనిషి కేవలం రొట్టె వలననే జీవింపడు, దేవుడు వసించు ప్రతి వాక్కు వలన జీవించును. నాలుగవది సమర్పించుకొనుట. తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి, అంకితం చేయాలి. లూకాసు సువార్త 21:1 విధవరాలు కానుక తనకున్న కొంచెమును అనగా సమస్తమును దేవునికి సమర్పించుకుంది. ఐదవది ముక్తిని పొందుట. పై 4 అంశాలు పాటించిన ఫలితాంశమే ముక్తి లేదా పరలోక భాగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో ఉపవాసం గురించి మనం ధ్యానించినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారం వారానికి 1 దినం ప్రాయశ్చిత్త దినం ఉపవాసంగా ఆచరించేవారు. కానీ పరిసయ్యులు మాత్రం సొంత భక్తి కోసం వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవారు. బైబిల్ గ్రంథంలో 4 వ్యక్తులు 40 రోజుల చొప్పున ఉపవాసం చేశారు. ఒకడు బప్తిస్మ యోహాను, ఏలియా ప్రవక్త, యేసుక్రీస్తు, మోషే. నిర్గమకాండం 34:27-28 40 రోజులు మోషే ఉపవాసం చేసి 10 ఆజ్ఞలను తెచ్చెను. ఉపవాసం ఎందుకు చేస్తారు అంటే చేసిన పాపాలకు పరిహారం కోసం. యోనా ప్రవక్త గ్రంథం 3:3-9 అస్సీరియా రాజధాని నినివే ఆ పురవాసులు పాప పంకిలంలో పడి ఉండగా యోనా ప్రవక్త ద్వారా నినివే నాశనం తెలియపరచబడినప్పుడు రాజుతో సహా పురవాసులు పశువుల పశ్చాత్తాపంతో ఉపవాసం చేయగా రక్షించబడ్డారు. 2 బాధలలో ఆపదలలో రక్షించడానికి. ఎస్తేరు గ్రంథం 4:3 యూదులను చంపుటకు రాజశాసనము ప్రకటించగానే యూదులు బోరున ఏడ్చి ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో శోకించి గోనెతాల్చి బూడిద మీద కూర్చుండిరి. మూడవది పూర్వులు చేసిన పాపక్రియలకు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలి. నెహెమ్యా గ్రంథం 9:1 ఇజ్రాయేలీలు తమ పూర్వులు చేసిన అపరాధముల నిమిత్తం పశ్చాత్తాపంతో గుడారాల పండుగ జరుపుకునే 24వ దినమున అందరూ గోనె తాల్చి తల మీద ధూళి చల్లుకుని ఉపవాసము చేసిరి. ప్రియ స్నేహితులారా, మరి 4వది ప్రాయశ్చిత్త దినాల పాపాల నిమిత్తం. 5వది దర్శనములు అర్థం చేసుకొనుటకు. మరి యొక్క 5 రకాల ఉపవాసాలను చాలా వరకు భక్తులు ఉపవాసం చేసి ఆజ్ఞలను పాటించి దేవునితో గడపడానికి ఎంతో కృషి చేశారు. మనం కూడా దేవుని దర్శనం పొందటానికి దానియేలు గ్రంథం 10:2 దానియేలు దర్శన భావం అర్థం చేసుకొనుటకు 3 వారములు శోకంతో ఉపవాసం చేసెను.